ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను హడావిడిగా ఆర్భాటంగా తెచ్చిన ఒక పథకాన్ని మూలన పడేశారు. P4 అనే పథకం మీకు గుర్తుందా? దీనికోసం మార్గదర్శకాలను కూడా ఎంపిక చేసి ఆ పథకాన్ని వేగంగా అమలు చేసి పేదరికాన్ని నిర్మూలించాలని నిర్ణయించారు బాబుగారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలో ఈ P4 పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే సమాజంలో సంపన్నులు పేదలను దత్తతగా తీసుకుని వారికి అవసరమైన విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ప్రకటించిన తరువాత ఒక 3 నెలల పాటు సజావుగా జరిగినప్పటికీ తర్వాత P4 పథకం విషయం మాత్రం చంద్రబాబు మాట్లాడడం లేదు. అసలు ఆయన ఈ పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అంతకుముందు ఏ సభలోకి వెళ్లినా ఏ సమావేశానికి వచ్చినా ముందుగా ప్రస్తావించేది P4 పథకం గురించే. పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలని మార్గదర్శకాలను సూచించారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా పేద కుటుంబాల జాబితాతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న సంపన్న కుటుంబాల్ని మార్గదర్శకులుగా నిర్ణయించి జాబితాను రూపొందించింది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరిక రహితంగా మార్చడం, సంపన్నులను పేదల అభ్యున్నతిలో భాగస్వాములను చేయడం, పారదర్శకతతో కూడిన సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించడం P4 పథకం లక్ష్యం. దత్తత తీసుకున్న వారు ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, విద్య మరియు ఇతర అవసరాలను అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ సంస్థలను కూడా ఇందులో భాగస్వాముల్ని చేశారు. తొలినాళ్లలో జిల్లాల పర్యటనలకు చంద్రబాబు వెళ్లినా కొన్ని పేద కుటుంబాలను P4 కింద చంద్రబాబు ఎంపిక చేసేవారు. కానీ కాలక్రమేణా ఆ పథకం పట్ల సానుకూలత పెద్దగా రాకపోవడం, ఆశించినంతగా సక్సెస్ కాకపోవడం వల్లనే చంద్రబాబు P4 పథకం గురించి ప్రస్తావన చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదని తెలిసింది. కొందరికి ఈ పథకం ద్వారా లబ్ధి కలిగితే ప్రయోజనం పొందని కుటుంబాలు రాజకీయంగా దూరమవుతాయని భావించి క్రమంగా P4 పథకాన్ని క్రమేణా నీరుగార్చినట్లు కనబడుతోంది. చంద్రబాబు ఇలా ఎన్నో పథకాలు ప్రకటించి తరువాత వాటి ఊసే ఎత్తని సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఇదొకటి అని ఆయన గురించి తెలిసిన వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. మొత్తం మీద ఆర్భాటంగా ప్రకటించిన P4 పథకం అతి తక్కువ కాలంలోనే అటకెక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.